పుష్ప 2 మానియా సినిమా ప్రపంచంలో కథ పక్కన పెడితే, రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు కూడా ముడిపెట్టి ఇది రచ్చ రచ్చ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అయితే ఆ నాయకులు ఏకంగా దీన్ని బహిష్కరణకు పిలిపించారు. సినిమాను అడ్డుకుంటామన్నారు. అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఇదంతా చూసాం. అండ్ జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మెగా అభిమానులు అనబడే వాళ్ళు ఎంత తీవ్రంగా దీనికి నెగటివ్ ప్రాపగండా ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుష్ప 2కి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేశారు, మళ్ళీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక, విమర్శలు తట్టుకోలేక అలా డిలీట్ చేసుకున్నారు. ఇదంతా చూస్తూనే ఉన్నాం. అండ్ మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ అభిమానులు, కార్యకర్తలు కొన్ని చోట్ల థియేటర్లలో అల్లు అర్జున్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి, మా కోసం మేము వచ్చాం, మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తాం, తగ్గేదేలా అని చెప్పి అటువంటి కొటేషన్లు రాసుకుంటూ ఈ పోస్టర్లు పెడుతూ ఉన్నారు. థియేటర్లలో జై జగన్ అనే నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. మరొక వైపు తిరుపతి జిల్లా పాకాలలోని రామకృష్ణ థియేటర్ దగ్గర టీడీపీ, వైసీపీ అభిమానులు పొట్టు కొట్టుకున్నారు. వాళ్ళని ఇడిపించేకి పోలీసులకు తల ప్రాణం తోకొచ్చింది. రాళ్ళు, కర్రలు, ఆ పక్కన వేడి నీళ్ళు ఏడ దొరికినాయి, వేడి నీళ్ళు చల్లుకుంటున్నారు. ఆ పడ్డోళ్ళుగా అల్లాడిపోతూ ఉన్నారు. ఆ వంటతోటి పొట్టు కొట్టుకున్నారు. ఎందుకని? పుష్ప 2 పోస్టర్లలో అల్లు అర్జున్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫోటోలు కూడా వేశారు వైసీపీ అభిమానులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఆ కింద ఏం రాసినారో తెలుసా? మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అని రాశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అని. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి చేశారు, ఆయన ఓడిపోయారు పాపం అని ఆ కాంటెక్స్ట్లో రాసుకుంటూ వచ్చారు. ఇంకా చంద్రగిరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ భార్య గారి షాడో ఎమ్మెల్యే, ఆమె మేడమే చెప్పారు కదా నేనే ఎమ్మెల్యేనని. ఇంకా వీళ్ళ ఏమంటారు హవా ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ఫ్లెక్స్ల మీద అభ్యంతరం వ్యక్తం చేయడం, అవి పీకేసే ప్రయత్నం చేయడం, వాళ్ళు అడ్డుకోవడం, వెరసి కర్రలు, రాళ్ళు, వేడినీళ్ళు ఏం దొరికితే దాంతో పొట్టు కొట్టుకున్నారు. వాళ్ళు ఇడిపించేకి పోలీసులకు సుక్కలు కనిపించాయి. ఎవరెవరి మీద కేసులు పెడతారో మళ్ళీ చూడాలి. మొత్తం మీద అయితే పుష్ప 2 సినిమా ప్రపంచంలో అటు రచ్చ, రాజకీయాలకు ముడిపెట్టి కూడా ఇలా రచ్చ, మొత్తం రచ్చే.